నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సంక్రాంతి రోజున స్పెషల్ గా వండుకునే ముక్కల పులుసు రెసిపీ. ముక్కల పులుసులోకి ముద్దపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కమ్మనైన ఈ ముక్కల పులుసు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా పులుసు కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టి చిక్కగా ఇలా పులుసు తీసుకొని రెడీగా పక్కనుంచండి. పులుసు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు పల్లి నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడవగానే మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అలాగే ఎండుమిర్చి వేసుకొని ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఇప్పుడు ఈ తాలింపులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకుందాము. సైజు 2 ఉల్లిపాయలు, ఒక ములక్కాయ, ఒక 4 చిక్కుడుకాయలు, బీన్స్, 4 బెండకాయ ముక్కలు, ఒక చిన్న సొరకాయ ముక్క, 2 వంకాయ ముక్కలు, మీడియం సైజు ఉన్న టమాటా ముక్కలు, 2 పెద్ద ముక్క గుమ్మడికాయ ముక్కలు నూనెలో బాగా వేగేలాగా ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా మంచి కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ కూరగాయ ముక్కల్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 15 నిమిషాలకి ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా 70% ఉడికిపోతాయి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్లోకి కారం వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఈ కారం అంతా కూరగాయ ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ కారంలోని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. కారం మంచిగా మగ్గిపోయింది. ఇందులోకి చింతపండు పులుసును పోసుకోవాలి. ఒక 3 కప్పుల దాకా నీళ్లను కూడా పోసుకోవాలి. 1 కప్పు చింతపండు పులుసుకి 3 కప్పులు నీళ్లు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఈ పులుసుని ఉడకనివ్వండి. 2 స్పూన్ల బియ్యం పిండిలోకి నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఈ పులుసులో కూరగాయ ముక్కలు 100% ఉడికిపోయాయండి. ఇప్పుడు ఈ పులుసులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసులోకి 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు సిమ్ లో ఈ పులుసుని ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత గుమగుమలాడే దప్పడం రెడీ అయిపోయింది. ఇంకా చివర్లో పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకున్నామంటే సంక్రాంతి రోజున స్పెషల్ గా చేసుకునే మన ముక్కల పులుసు రెడీ అయిపోయింది. సువాసన పోకుండా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి. ఈ టేస్టీ ముక్కల పులుసు రెసిపీని ఈ సంక్రాంతికి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం.